అందరికీ నమస్కారం సార్. ఈరోజు 43 ఇంచెస్ ఎయిర్టెక్ టీవీ లోగో హ్యాంగింగ్తో రావడం జరిగింది. ఈ లోకల్ టీవీలలో అన్ని యూనివర్సల్ బోర్డులు వస్తుంటాయి కాబట్టి యూనివర్సల్ బోర్డు ఏవైనా కానీ లోగో హ్యాంగింగ్ ఉంటే మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఇది ఫిక్స్డ్ అనమాట. లోగో హ్యాంగింగ్ అనేది రీస్టార్ట్ కాకుండా లోగో వచ్చి ఆ విధంగా నిలబడిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. అన్ని టీవీలకి పవర్ బటన్ ఓన్లీ ఉంటుంది. మనం ఆ కీబోర్డ్ వచ్చేసి రిమూవ్ చేసుకొని మనకి యూనివర్సల్ బోర్డులోకి వచ్చే ఏదైనా కానీ ఒక కీబోర్డ్ తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి. కంప్యూటర్కి వచ్చే కీబోర్డ్ కూడా యూఎస్బి ఉండేది తీసుకోవాలి. బోర్డు కనెక్ట్ చేసుకోవాలి సార్. యూఎస్బి అనేది కీబోర్డు కనెక్ట్ చేసుకున్న తర్వాత మన కీప్యాడ్ బటన్స్లో ఫస్ట్ది పవర్ బటన్ ఒకటి ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ T1 అయిన తర్వాత లాంగ్ ప్రెస్ పని చేయలేదంటే వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ప్లస్ రెండు ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఆ మెథడ్కు పని చేయలేకపోతే ఇంకో మెథడు పవర్ వాల్యూమ్ మైనస్ ఈ రెండు బటన్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ మూడు మెథడ్లు పనిచేస్తాయి. ఫస్ట్ మెథడ్ నేను పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసుకొని ట్రై చేస్తున్నాను. ఒక 2-3 సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ రీసెట్ మోడ్ మనకి ఓపెన్ అవుతుంది సార్. ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకు కీబోర్డ్ ఆపరేటింగ్ పనిచేయదనమాట. అప్పుడు యూఎస్బి కీబోర్డ్ మనం పెట్టుకున్నాం కదా సార్, దాని ద్వారా ఆపరేటింగ్ చేసుకోవాలి. దీంట్లో డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మనకి కిందికి రావడం జరుగుతుంది. దాంట్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది సార్. దాన్ని మనం ఎంట్రీ చేసినామంటే అక్కడ మనకి ఎస్ఆర్ నో అడుగుతుంది. నో కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. నో కాకుండా ఎస్ ప్రెస్ చేసినామంటే మళ్ళీ డౌన్ వచ్చేసి ఫ్యాక్టరీ రీసెట్ ఎంట్రీ చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ అనేది జరుగుతుంది. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి. పైన రీస్టార్ట్ అన్నప్పుడు ఉంటుంది సార్, సిస్టమ్ రీస్టార్ట్ అన్నప్పుడు దాన్ని మళ్ళీ ఎంటర్ చేసినామంటే టీవీ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు ఆన్ అయ్యి ఈ లోగో హ్యాంగింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది సార్. మళ్ళీ మనకి టీవీ ఫస్ట్ మాదిరి ఓపెన్ అయితేనే సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. యూనివర్సల్ బోర్డులు ఏమైనా కానీ ఈ విధంగా ట్రై చేసుకుంటే 50% ఓకే అవుతాయి సార్. ఓకే కానివి కొన్ని యూఎస్బి ద్వారా సాఫ్ట్వేర్ వేసి చేయాల్సి వస్తుంది. ఇంకోటి ప్రోగ్రామర్ అయితే కంపల్సరీ వాడుకోవాలి. దానికి ఇంకో మెథడ్ RxT అని 2 పిన్స్ ఉంటాయి. అవి కనెక్ట్ చేసుకొని ప్రోగ్రామర్ ద్వారా చేసుకునే కొన్ని ఉంటాయి. ఇది మాత్రం ఫస్ట్ మెథడ్ సార్. ఈ మెథడ్ తర్వాత యూఎస్బి తర్వాత ప్రోగ్రామర్ లేదంటే ఎంఎంసి. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రోగ్రామర్ తీసుకొని ట్రై చేసుకుంటే నేర్చుకోగలుగుతారు సార్. నార్మల్గా అంటే ఓన్లీ యూఎస్బి చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యి సక్సెస్ అవుతుంది సార్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీడియో రూపంలో తెలియజేయగలుగుతాను. నాకు తోచిన ఈ వీడియో చేసినందుకు